సూపర్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొండాపూర్ మండల్ సైదాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో పాల్గొని దంపతులకు శాలువ కప్పి అభినందించిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. చెప్పండి. ఈరోజు కొండాపూర్ మండలం సైదాపూర్లో ఇంద్రమ్మ ప్రవేశం రావడం జరిగింది. ఆఫ్రిన్ మరియు పాషా ఇలా ఇది. మరి ఆఫ్రిన్ ఏం చెప్తుందంటే, మేము రేకుల ఇంట్లో ఉంటిని, చిన్నగా ఉండే, వర్షం పడితే కూడా మాకు ఆధారం లేకుండే. మరి పాష ఏం చెప్తుందంటే, నేను ఆటో నడుపుకుంటా, ఆటో నడిపితే మాకు కడుపుకే సరిపోతుండే, కానీ ఇల్లు కట్టుకునేదానికి అయితే మాకు అవకాశం లేకుంటే, ఆశ కూడా లేకుండే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడం, మరి ఇల్లు కూడా మేము నిర్మించుకోవడం జరిగిందని చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇది కలనా నిజమా అనే విధంగా కూడా వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అప్పు చేయాలన్నా కానీ మరి అప్పు తీసే సత్తా లేదు, అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు రావడం మాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా మేలు జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో రోజులు ఉండాలి, ఎన్నోసార్లు రావాలని వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది లేని లోటు అనేది అనుభవిస్తే కానీ తెలియదు. ఇల్లు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తిండి లేకపోయినా ఒక పూట తిన్న ఉండవచ్చు, కానీ ఇల్లు లేకపోతే మాత్రం చీమైన ఆలోచన చేస్తే చిన్న గూడు కట్టుకొని ఉండాలని. అలాంటి మనకున్న వసతితో మనం కట్టుకోలేము, కానీ మరి ప్రభుత్వం సహకారంతో కట్టుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళంతా. మరి ఇలాంటి కళ మరి మన ముఖ్యమంత్రి గారు కూడా అన్న నిజంగా చేయగలుగుతారు. ఇంకా కూడా చెప్పాలంటే, పార్టీలకు అతీతంగా నువ్వు ఏ పార్టీ అయినా ఉండు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తున్నావు, అది నిజంగా గొప్ప మనసు. అంటే దేవుడు మనకు ఎలా ఇస్తాడో ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలకు ఆ విధంగా సహకరిస్తూ మనం అందరం అనుభవిస్తూ ఉన్నామంటే మన కృతజ్ఞత ఉండాలి. ధన్యవాదాలు అందరి తరఫున మన ప్రభుత్వ నడుపుతున్న ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనకు ఇందిరమ్మ ఇల్లు గురించి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఇప్పటిదాకా 2 సార్లు చెప్పిండు. 5 లక్షలు ఇస్తాను ఒకసారి అన్నాడు, 3 లక్షలు ఇస్తాను ఒకసారి అన్నాడు. ఇప్పటిదాకా ఒక రూపాయి ఇవ్వలేడు, ఒక ఇల్లు ఇవ్వలేడు. డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఎవరో సిటీలో ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, మన ఊళ్ళకి అది ఇవ్వలేదు. మనకి ఇంచుమించు 40-50 ఇళ్ళ దాకా ఇప్పుడు నడుస్తున్నాయి మన సైదాపూర్ గ్రామంలో. రన్నింగ్ 32 ఇళ్ళు రన్నింగ్ నడుస్తున్నాయి. ఆల్రెడీ స్లాబ్ దాకా బిల్లులు పడ్డాయి. లాస్ట్ బిల్లులు కొన్నిగా పడలేవు, వస్తుండొచ్చు. గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, వస్తాయి తప్పనిసరిగా. కానీ మనకైతే ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు పర్వాలేదు, మంచిగా ఉన్నది. ముందుగా ఇల్లు రేకులతో ఉంటే చిన్నగా 2 రూములు, ఎవరన్నా చుట్టాలు వచ్చినా కానీ చాలా ఇబ్బంది ఉండే. చుట్టాలు రాకుండ్రి, ఇప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మంచిగా ఉన్నది. ఇక మేము గిట్ట కొన్ని కలిపి కట్టుకున్నాం పైసలు, పర్వాలేదు. ఇక అంత నిండా మా ఆర్థిక సాయం మంచిగా దొరికింది, కట్టుకున్నాం. దేవుని దయతోటి మంచిగా ఉన్నది, పర్వాలేదు. గవర్నమెంట్ మంచి పనులు చేస్తున్నది. తప్పకుండా మళ్ళా రెండోసారి గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పనిసరి. రెండవసారి గిట్ట రేవంత్ రెడ్డి కూర్చుంటాడు సీఎం. మేడం ఎమ్మెల్యే, మేడమే ఎమ్మెల్యే.